అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఫస్ట్ టైం ఈరోజు నెయిల్స్ చేయించుకోబోతున్నా. చూడాలి నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా అనమాట. మస్తు అంటే మస్తు ఎక్సైటెడ్ ఉన్నా. నాకు అర్థమైతే లేదు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను. బట్ ఫస్ట్ టైం కదా, అంతే ఉంటుంది అనుకోండి. నా నెయిల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నారు అనమాట. యూజువల్లీ నాకైతే నెయిల్ గ్రోత్ ఎక్కువ. సో ఎలా వస్తుంది ఏంటనేది అయితే తెలీదు, అండ్ ఎన్ని డేస్ ఉంటుంది అనేది కూడా తెలీదు. సో చూద్దాం. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా. నా మొహం చూసే మీకు అర్థమై ఉంటుంది, నా మొహంలో వెలుగు చూసే మీకు అర్థమై ఉంటుంది. సో లెట్స్ సీ. సో రెడీ అయిపోదాం అనమాట. చిన్న బేసిక్ స్కిన్ కేర్ తీసుకున్నాము. ఫస్ట్ సీరము నాకైతే బాగా నచ్చింది, బాగుంది. బట్ రెగ్యులర్ బేస్లో యూజ్ చేసేది ఇంకా బాగుంటుంది. నేను డే బై డే గ్యాప్ ఇస్తున్నా, బట్ చూద్దాం. చాలా ఎంచుకున్నా. సో దానివల్ల అయితే మొహం అంతా వైట్గా ఉంది, కానీ ఏవైతే స్పాట్స్ ఉంటాయో అవి ఇంకా డార్క్గా కనబడుతున్నాయి. యూ కెన్ సీ దట్ మస్తు డార్క్గా కనబడుతున్నాయి స్కిన్ వైట్ అయినందుకు. విత్ ఇన్ 2 డేస్లో డార్క్ సర్కిల్స్ ఫుల్ వచ్చేసినాయి. న్యూ ఇయర్ అప్పటి నుంచి. న్యూ ఇయర్ నుంచి కరెక్ట్గా స్లీప్ లేదు, డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయిపోయినాయి. నేనైతే 2 సన్ స్క్రీన్ వాడతా. ఇది ఒకటి వాడతాను, అండ్ డర్మాకోల్ ఒకటి వాడతాను అనమాట. సో ఇదైతే బాగా డ్రై స్కిన్ వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. సన్ స్క్రీన్ ఇలా అప్లై చేయాలి, అలా అప్లై చేయాలని అయితే నేనేం చెప్పాను, బికాస్ మనకి ఎట్లా వస్తే అట్లా అప్లై చేసుకోవడమే. ఇదైతే సీరియస్లీ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. వరల్డ్ ఫేమస్ బింది బొట్టు. ఓకే, అసలు ఇది ట్రాన్స్పరెంట్లో ఉండే, బట్ ఇప్పుడైతే పింకిష్గా మారింది. నేను రుద్ది మీరు రీల్స్లలో కూడా చూడొచ్చు. ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది, బట్ ఇది బ్లష్ లాగా కూడా పనిచేస్తుంది. ఇంకా రెడీ అయిన లాభం, ఇంకొక మర్చిపోయాం. క్లీన్ చేసుకుందాం. ఎలా ఉంది నా లుక్? కామెంట్ చేయండి. స్పెట్స్ చూసారు ఎలా మెరుస్తున్నాయో. ఫస్ట్ టైం అయితే వాయిస్తో పాటు వీడియో అయితే రికార్డ్ చేసినా అని ఇప్పుడు వీడియో ఆఫ్ చేసినాక తెలుస్తుంది అది రికార్డ్ అయిందా లేదా అని చెప్పి. సో నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. సో మనం స్కూటీ మీద వెళ్ళబోతున్నాము, బికాస్ క్యాబ్ బుక్ చేసుకుంటే చాలా టైం పడుతుంది, అది అవ్వట్లేదు. ఇంకా స్కూటీ మీద వెళ్తున్నాం కదా, ఫుల్ డస్ట్ ఉందని స్కార్ఫ్ కట్టేసుకున్నా. ఇంకా నా ఫ్రెండ్ని పికప్ చేసుకున్నాను అనమాట. దారిలో నా ఫ్రెండ్ నేను కలిసి వెళ్ళాము. సో తను లంచ్ చేయలేదు, సో తన కోసం ఇంకా లంచ్ ఫాస్ట్ ఫుడ్ అలా తిందామని చెప్పి అయితే అక్కడ దగ్గరలో ఉన్న దానికి వెళ్ళాను. అండ్ నేనైతే అంతసేపు ఉన్నా కూడా ఆ నెయిల్స్ గురించి దాని గురించే మాట్లాడుతున్నా, బికాస్ నాకు ఫేక్ నెయిల్స్ ఎప్పుడు అట్లా పెట్టించుకోవాలనిపించలేదు. బట్ ఇంకా ఆపర్చునిటీ దొరికినప్పుడు పెట్టుకోవాలని ఉంటుందిగా. మేబీ అందరికీ ఇది నార్మల్ అయ్యి ఉండొచ్చు, బట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకైతే ఫుల్ ఆన్ క్రేజీ ఉంటుంది కదా. సో మనం అలా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఇంకా అక్కడైతే ఫాస్ట్ ఫుడ్ తినేసిన. ఇంకా నేను చెప్తున్నాను అనమాట, నెయిల్స్ పెట్టించుకున్న వాళ్ళందరూ ఇలా బిహేవ్ చేస్తారు, అలా బిహేవ్ చేస్తారు కదా, నేను కూడా అంతే చేయాలా అని చెప్పి అలా చూస్తున్నాను అనమాట. కొన్ని పోజెస్ ఇస్తున్నాను.
ఫైనల్లీ మనమైతే నెయిల్ స్టూడియోకి వచ్చేసినాం అనమాట. ఆల్రెడీ నేను వచ్చేసి ఒకసారి వెయిట్ చేశాను, చాలా టైం పట్టింది. యాక్చువల్లీ మాకంటే ముందు మినిమం 2 hours పడుతుంది అనమాట. నేను 5 o'clock స్లాట్ బుక్ చేసుకున్నాను, మాకంటే వచ్చిన వాళ్ళు 3 o'clock బుక్ చేసుకున్నారు. సో వాళ్ళకి 5 కల్లా అయిపోవాలి. బట్ వాళ్ళైతే చాలా అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళు చాలా డెసిషన్స్ అవన్నీ చాలా లేట్ తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ 2 to 2.5 hours వెయిట్ చేయించారు. సో ఇంకా వెయిట్ చేసినందుకు కాంప్లిమెంటరీగా పెడిక్యూర్ ఆర్ మెనిక్యూర్ చేయించుకోండి మేడం అన్నారు. బట్ నాకు అప్పటికి ఇంట్రెస్ట్ లేకుండే, ఇంకా వాళ్ళు రిక్వెస్ట్ చేసేసరికి చేయించేసుకున్నా. సో ఇది అయిపోయే లోపల అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా పెడిక్యూర్ అయిన 1/2 hourకి 1 hour దాకా కూడా అవ్వలేదన్నమాట. ఇంకా చిరాకు వచ్చింది, వెళ్ళిపోదాం అనుకున్నా. నాతో పాటు సేమ్ పర్సన్ ఇంకో పర్సన్ కూడా ఉన్నారనమాట అలానే వెయిట్ చేస్తూ. ఇంకా తనదైతే ఫాస్ట్గా అయిపోయింది. తను బ్లాక్ టీషర్ట్లో ఉంది కదా, తనైతే చాలా ఫాస్ట్గా చేసింది. నాకు చేసిన అమ్మాయి అయితే కొంచెం స్లోగా చేసింది అనమాట. సో ఇద్దరికి ఒక 15 minutes గ్యాప్లో స్టార్ట్ అయినా కానీ తను ఫాస్ట్గా అయిపోవడం వల్ల తను వెళ్ళిపోయింది. ఇంకా లాస్ట్ కస్టమర్ నేనే ఉన్నాను అనమాట. చేసేంతసేపు ఎక్సైట్మెంట్ ఉన్నా కానీ నాకైతే ఆ వెయిటింగ్ పీరియడ్ ఎంతసేపు వెయిట్ చేయించారు, ఆ వెయిటింగ్ పీరియడ్ వల్ల నాకు చాలా చిరాకు వచ్చింది. అసలు ఉండాలనిపించలేదు, వెళ్ళిపోవాలనిపించింది. ఇంకా చేసేది ఏం లేదు, ఆల్రెడీ వచ్చినాం కదా, మళ్ళీ రేపు రావాలా అన్నట్టు ఇంకా తప్పక వెయిట్ చేశాను అనమాట. ఓవరాల్గా అయితే నెయిల్స్ బాగా చేశారు, ఓకే, పెట్టడం అదంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది. కానీ నెయిల్ ఆర్ట్స్ ఏదైతే మనము ఓన్గా చూపించినవి కొంచెం డిఫికల్టే వాళ్ళకి. లైక్ ఆబ్వియస్లీ మనం ప్రింట్ టెస్ట్ వీటి నుంచే తీస్తాం కాబట్టి నాకు అనిపించింది ఏ నెయిల్ స్టూడియోస్లోనైనా వాళ్ళు అంత పర్ఫెక్ట్గా చేయలేరు. సో బెటర్ మనం ఎప్పుడైనా నెయిల్స్ చేయించుకునేటప్పుడు వాళ్ళకు వచ్చిన డిజైన్స్లలో మనం చూస్ చేసుకోవడం బెటర్ అని అనిపించింది. నేను ఆ లైన్స్ అవి చెప్పాను కదా, చేశారు. బట్ నాకు కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ఓవరాల్గా అయితే ఓకే. అండ్ మోర్ ఓవర్ నేను చేయించుకునే టైంలో అయితే ఆఫర్ ఉండే అనమాట. నెయిల్స్ అరౌండ్ 699 అలా పడింది అంతే. ఇంకా ఓవరాల్గా ఆ ప్రైస్కి అయితే వర్త్ అనిపించింది నాకైతే. బాగుండే అనమాట, చాలా బాగుండే. నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇక్కడ నాకు చేసిన అమ్మాయి ఉంది కదా, తను వీడియో తీసుకుంటుంది అనమాట. సో ఫింగర్స్ అలా పెట్టి వీడియోస్ తీసుకుంటుంది. సో వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు మేబీ వాళ్ళ పేజెస్లో అలా అనమాట. ఇంకా ఫైనల్లీ నెయిల్స్ అయిపోయేసరికి అయితే ఓవరాల్గా 9:50 or 10 అయింది, 10:45. ఇంకా ఫుల్ ఆకలేసింది, ఎక్కడికి వెళ్ళినా అన్ని క్లోజ్. KFCకి వచ్చాను అనమాట. KFCలో కూడా తను క్లోజ్ మేడం డైనింగ్ అంటే రిక్వెస్ట్ చేసి మరీ వచ్చాను. సో నన్ను చూడొచ్చు మీరు ఎంత ఆకలితో ఉన్నాను అనేది అర్థమవుతుంది, నేను తింటుంటేనే మీకు అర్థమై ఉంటుంది అనమాట. అండ్ నెయిల్స్తో అయితే ఫస్ట్ 2 days అయితే నాకు చాలా డిఫికల్ట్ అనిపించింది. లైక్ చిన్న ఫుడ్ తినేటప్పుడైనా ఏదైనా కానీ చాలా డిఫికల్ట్ అనిపించింది. ఎలా చేయించుకుంటారా బాబు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఫస్ట్ 2 days. అండ్ నెక్స్ట్ డేకి అయితే లిటరల్లీ నేను కర్రీ చేసినందుకు, లైక్ మనం ఇంట్లో కర్రీ చేసుకున్నప్పుడు టర్మరిక్ ఇదంతా వేసుకుంటాం కదా, నార్మల్ ఎగ్ బుజీ అది తిన్నందుకే ఆ ఎల్లో కలర్ పసుపు అంతా అంటిపోయింది రైట్ హ్యాండ్ మొత్తము. ఇంకా నాకైతే ఫుల్ డిసప్పాయింట్మెంట్ అలా అనిపించింది అనమాట. ఆ తర్వాత అయితే తెలిసిన వాళ్ళు సజెషన్ చేశారనమాట, ఏంటంటే హాట్ వాటర్లో మనం హ్యాండ్స్ వాష్ చేస్తూ ఉంటే తొందరగా తగ్గిపోతుంది అని చెప్పి ట్రై చేశాను. ఫస్ట్ ట్రై చేసినప్పుడు అయితే లైట్గా పోయింది, కానీ ఇంకా మొత్తం పోలే. ఇంకా హోప్స్ వదిలేసుకున్నాను అనమాట, పోదేమోలే లైట్ అన్నట్టు. ఇక్కడ మీకు చూపిస్తున్నా 11 అవుతుంది, మేము ఈ టైంలో తింటున్నాం అన్నట్టు. సో మేకే విష్ అన్నట్టు చెప్తున్నాను అనమాట మీకు. ఇంకా ఆ తర్వాత నెయిల్స్ కలర్ పోదేమో అన్నట్టు డిసప్పాయింట్ అయిపోయి ఇంకా లైట్ తీసుకున్నా. బట్ ఆ తర్వాత నేను ఆ నెక్స్ట్ డే హాట్ వాటర్తో, అంటే డైలీ 2 times స్నానం చేసినప్పుడు హాట్ వాటర్తో స్నానం చేయడం వల్లనో ఏమో ఆ హాట్ వాటర్ వల్ల మొత్తం ఎల్లో అదంతా వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ డేస్ కూడా నాకు అలా ఎల్లో అయిపోయినా కూడా అంత ఫీల్ అవ్వలేదన్నమాట, బికాస్ హాట్ వాటర్లో కడిగితే పోతుంది. బట్ 1 time కడిగినప్పుడు పోదన్నమాట, మనం మెల్లమెల్లగా హాట్ వాటర్ హ్యాండ్ వాష్ అది చేస్తున్నప్పుడు అలా పోయిద్ది. అండ్ తర్వాత అయితే నాకు ఒక 1.5 week తర్వాత అయితే ఫుల్ గ్రోత్ వచ్చేసినాయి అనమాట. ఈ వీడియో నేనైతే ఆల్మోస్ట్ నెయిల్స్ చేయించుకున్న 1.5-2 weeks తర్వాత చేస్తున్నాను ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ అనేది. సో అందువల్ల మీకు చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్. నెయిల్స్ నాకు చెప్పాను కదా చాలా ఫాస్ట్గా గ్రోత్ వస్తాయని. ఇంకా నెయిల్స్ గ్రోత్ అయ్యే కొద్దీ ఆ నెయిల్స్ అనేవి ముందుకు మూవ్ అవుతుంటాయి మనం పెట్టించుకున్నది. సో అది కొంచెం ఎలానో పెట్టినట్టు ఒకలా ఫీల్ వచ్చింది. ఇంకా నాకు అది తీయించుకుందామా వద్దా అన్న డైనమాలో అలానే ఉన్నాను. ఇప్పుడు కూడా ఉంచుకున్నాను. సో చూద్దాం ఇంకో వీక్ చూసి అలా అన్నట్టు చెప్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది నా నెయిల్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే చూడండి. అండ్ ఎక్కడికైనా ఏదైనా పెట్టుకున్నప్పుడు ఒక ప్లాన్ పెట్టుకున్నామంటే మనం సడన్ టైంలో అవుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దని అయితే నాకు బాగా అర్థమైంది. సో అందుకని నేను వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యాను అనమాట. హెయిర్ కట్స్కి కూడా అంతే, ఆల్మోస్ట్ టైం ఎక్కువ తీసుకుంటారు. బట్ మనం సీజనల్ టైంలో కాకుండా నార్మల్ టైంలో వెళ్తే బాగుండు అనిపించింది. నేను వెళ్ళిన టైంలో ఆఫర్ ఉండడం వల్ల అనుకుంటా చాలా ఎక్కువ అంటే వాళ్ళకి బుకింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కస్టమర్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఏంటంటే సింపుల్గా ఉండి
ఫుల్ ఆన్ సింపుల్ ఉండి ఒక 2 ఫింగర్స్కి మాత్రమే ఆర్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. బట్ నాకంటే ముందు చేయించుకున్న ఇద్దరు లేడీస్ అయితే అంటే ఓకే వాళ్ళకి ఇష్టం వచ్చింది చేయించుకోవచ్చు, బట్ వాళ్ళ టైం పీరియడ్లోనే అనుకున్నప్పుడు కొంచెం ముందుగా వచ్చి చేయించుకుంటే బెటర్ అనిపించింది. బికాజ్ వాళ్ళ వల్ల ఇంకొకరు వెయిట్ చేయడం లాంటివి జరుగుతున్నప్పుడు నాకైతే మస్తు ఎంబారసింగ్ అనిపిస్తుంది అనమాట. అట్లా ఉన్నప్పుడు తొందరగా ఏదైతే అది అయిందిరానైనా అన్నట్టు ఫీల్ వచ్చేస్తుంది. సో ఇది నా నెయిల్ ఎక్స్పీరియన్స్. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.